ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ సాయంకాల వేళలో మరొకసారి బలమైన శక్తి కలిగిన నీ స్వరాన్ని వినడానికి, ఈరోజు రాత్రి కృప చూపుతూ వచ్చిన అపారమైన దయగలిగిన నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు రాత్రి నాయన 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో 6వ సెక్షన్లో నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము నీ స్వరాన్ని వింటూ ఉండగానే మా మనోనేత్రాలు వెలిగించండి నాయన. చూచే కన్నులు, వినగలిగిన హృదయాన్ని, గ్రహించగలిగిన మనస్సును మీరు మాకు అనుగ్రహించి నాయన, నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. ఆయన ఈ పరిచర్యల వల్ల కలిగిన మహిమ, ఘనత, ప్రభావములన్నీ మీరే పొందినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్ని ధ్యానం చేసుకుంటా ఉన్నాము. ఈరోజు రాత్రి మరలా ప్రభు యొక్క ఆత్మ మనందరినీ దర్శిస్తూ ఉంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాల్లో ఉన్న విషయాలు మనందరం కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. ఆ విషయాన్ని మరలా మొదటి నుంచి మనం చదువుకుందాం 3వ వచనం వరకు. జాగ్రత్తగా మనందరం కూడా దేవుని వాక్యాన్ని చూద్దాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, గమనించండి, భూమండలం మీద ఒక ఆత్మను రక్షించడానికి అధ్యక్ష పదవి. ఈ వచనాల్లో ఉన్న భావం అంతా కూడా ప్రతి వ్యక్తి దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ముందుగా చెప్పడాన్ని మనం చూడొచ్చు. దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉన్నటువంటి విషయాలతోనే ఈ పరిచర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఈ 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న ప్రతి మాటకి దేవునికి మనకి సంబంధాలు కలిగిన దానిని బట్టి మనందరం కూడా నడిపించబడాలి అనేటువంటి విషయాన్ని మనం ముఖ్యంగా గమనించాలి. ఎవడైనాను అధ్యక్ష పదవి అనంటే ఎవరైనా కూడా దేవుని పని చేయాలి అనుకుంటే తప్పనిసరిగా వాడిని దేవుడు వెల్కమ్ చేస్తున్నాడు. కానీ ఆ అధ్యక్ష పదవిని ఆశించినటువంటి వ్యక్తి ఎలా ఉండాలో అతనికి ఈ అధ్యాయంలో వరకు చూస్తే 15 అర్హతలను దేవుడిచ్చాడు. అర్హతలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఒక్కొక్క అర్హత వెనక దేవుని సంకల్పం ఏముందో మనందరం కూడా నేర్చుకుంటూ వస్తున్నాం. కంటిన్యూ చేయనా? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల, ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించునను మాట, అటివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడు అనే మాట నమ్మదగినది. చూడండి, చాలా నమ్మదగినది. అంటే దేవుని వలన పలకబడినటువంటి మాట ఏంటంటే, ఇలాంటి సేవ చేయాలి అనుకోవడం అనేది చాలా దొడ్డ పని, మంచి పని, దేవుని దృష్టికి చాలా విలువైన పని. సేవ చేయాలి అనుకోవటం దేవుని దృష్టికి చాలా చాలా విలువైన పని. సేవ చేయటం మంచిదే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది దేవుడు కోరుకున్న అర్హతలు కలిగిన వారై ఉండి సేవ చేయాలి. ఒకవేళ అర్హతలు లేకుండా సేవ చేయడం వలన దేవునికి మనకి సంబంధాలు ఉండవు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వెళుతున్నాం. ఈ మాట నమ్మదగింది. అధ్యక్షులకు వాడు నిందారహితుడు. నెంబర్ 1, మొట్టమొదటిది నిందారహితుడై ఉండాలి.
మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. రెండవది ఏకపత్ని పురుషుడును ఏకపత్ని పురుషుడై ఉండాలి. మితానుభవుడును ఇది రెండవది మనం లాస్ట్ సెక్షన్ లో నేర్చుకున్నాం. మితానుభవుడును మూడవది మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, నాలుగవది స్వస్థత బుద్ధి కలిగిన వాడును, మర్యాదస్తుడును, ఐదవది మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, ఆరవది అతిథి ప్రియుడును, బోధింపదగిన వాడు, ఏడవది బోధింపతగిన వాడునయ్యుండి, మద్యపానీయు, ఎనిమిదవది మద్యపానియు, కొట్టువాడును కాక, తొమ్మిదవది కొట్టువాడును కాక, సాత్వికుడును, పదవది సాత్వికుడును, జగడమాడని వాడును, 11వది జగడమాడని వాడును, ధనాపేక్ష లేని వాడును, 12వది ధనాపేక్ష లేని వాడును, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను తన స్వాధీనపరచుకొనుచు, ఇంటి వారినందరినీ బాగుగా ఏలువాడునై ఉండాలి. తన ఇది ఇంటి 13వది. వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఎవడైనను ఆ. తన ఇంటి వారిని ఏలనేరకపోయిన పోయిన ఎడల ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించు, ఎలాగ పాలిస్తాడు? అతడు గర్వాంధుడై ఆ, అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు లోబడుకుంటున్నట్లు. క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. 14వది కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు ఉమ్, అతడు నింద పాలై నింద పాలై అపవాది గురిలో పడిపోకుండునట్లు ఆ. సంఘమునకు వెలుపటి వారి చేత చూడండి, సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము మంచి పొందిన వాడై సాక్ష్యము పొందిన వాడై ఉండాలి. ఉండవలెను. ఇవ్వండి మొత్తం 15 అర్హతలు. 15 అర్హతలు కలిగి ఉండి సేవ చేయాలి. ఈ 15 అర్హతలు కూడా సంఘము సంపూర్ణంగా ఎరిగిన వారై ఉండాలి. సంఘము తెలియకుండా ఉంటే అది అర్హతలు కలిగినటువంటి సంఘమా కాదా అనేది గుర్తుపడటం కష్టమైపోతుంది. ఈ రోజుల్లో చాలా మంది మోసపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. గుర్తుపట్టారా? అందుకనే ఒక దైవజనుడిగా నేను మీకు చెప్పేది ఏంటంటే, మన ఆత్మను రక్షించే కాపరికి ఉండవలసిన అర్హతలు ఇవన్నీ ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ సంగతి సంఘానికి తెలియాలి, కాపరికి కూడా తెలియాలి. ఇందులో 2 అర్హతలను గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏ విషయాలు? నిందారహితుడై ఉండాలి, ఏకపత్ని పురుషుడై ఉండాలి. లాస్ట్ బుధవారం బైబిల్ స్టడీలో మనం ఏకపత్ని పురుషుడై ఉండాలని మనం గత కాలంలో నేర్చుకున్నాం. ఎందుకు ఏకపత్ని పురుషుడై ఉండాలి? అతడు ఎందుకని కుటుంబ జీవితంలో ఎక్కడ కూడా విడాకులు తీసుకోకూడదు, ఇవన్నీ కూడా లేఖనాల్లో నేను అవన్నీ కూడా చెప్పాను. మీరు లాస్ట్ సెక్షన్ ఉపదేశం మీరు వింటే మరలా ఇవన్నీ కూడా చక్కగా జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు మితానుభవుడుగా ఉండాలి. ఇది 3వది. ఈరోజు ఈ విషయాలు ఇక్కడ నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలన్నీ కూడా చాలా ఈజీగా మనందరికీ అర్థమయ్యే విధంలో ఉంటాయి. మరలా నేను ప్రత్యేకంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కానీ దానికి సంబంధించినటువంటి కొంచెం వివరణ ఇస్తూ కొన్ని విషయాలు మీకు తెలియచేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. చూడండి, ఈ 3వ అంశంలో ఆ మాట మళ్ళొకసారి చదువునానా. అధ్యక్షుడగు వాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును. ఇప్పుడు చూడండి, 3వది మితానుభవుడై ఉండాలి. చూడండి, నేను మీకు అందరికీ ఒక విషయాన్ని గత కాలంలో చెప్పాను. ఏ విషయం అంటే, ఈ అర్హతలన్నీ కూడా మొట్టమొదటి అర్హతతో ప్రారంభమయ్యి ఈ 15 అర్హతలు అన్నీ కూడా సంపూర్ణంగా నెరవేర్చడం జరుగుతుంది. దీని అంతటికీ కారణం ఏంటంటే, మొట్టమొదటి అర్హతే నిందారహితుడై. ఇప్పుడు చూడండి, నిందారహితుడై ఉండకపోతే ఏకపత్ని పురుషుడై ఉండలేడు. ఏకపత్ని పురుషుడై ఉండకపోతే మితానుభవుడుగా ఉండలేడు. చూడండి, ఇవన్నీ కూడా కనెక్టింగ్ తో ఉంటాయి. ఒకటి లేకపోతే దాని తర్వాతది ఉండదు. మీరు మితానుభవుడుగా ఉండి లేకపోతే నిందారహితుడుగా ఉండి మధ్యలో ఏకపత్ని పురుషుడు తీసేస్తే మళ్ళీ అది పనికిరాదు. మీరు గుర్తుపెట్టుకో, దేవుడు ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆయన వరుస వెంబడి వరుస ఒక క్రమం చొప్పున ఆయన మాట్లాడుతూ ఉంటాడు.
ఇక్కడ ఒక అధ్యక్షుడైన వాడు, ఒక ఆత్మను రక్షించే కాపరి, అతనికి ఉండవలసినటువంటి అర్హతల విషయంలో ఖచ్చితమైన క్రమాలు ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి. మొదట దేవుని ఎదుట నిందారహితుడై ఉండాలి. ఇవన్నీ కూడా నేను చెప్పే మాటలు ఏంటంటే, ఇవన్నీ కూడా మనం అనుకుంటే చేసేవి కావు. ఈ పదాలన్నిటితో దేవునితో సంబంధం కలిగి ఉంది. ఏ జీవితాన్ని చూసినా నిందారహితుడు కావచ్చు, ఏకపత్ని పురుషుడు కావచ్చు, మితానుభవుడు కావచ్చు, ఏది చూడండి, ఏ వచనం చూసినా దేవునితో కనెక్ట్ అయి ఉంటది. రెండవది, దేవుని వలన అనుగ్రహం పొందిన వారికి మాత్రమే ఉంటాయి. ఇవి మనకై మనం సంపాదించుకుంటే వచ్చే గుణాలు కాదు, అర్హతలు కాదు. ఇవి దేవుని వలన మనకు అనుగ్రహించబడాలి. అందుకనే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును పరిశుద్ధాత్ముడు అధ్యక్షుడుగా ఎవరిని నియమించెనో చూడండి. అంటే దేవుని వలన నియమించబడిన వాడు మాత్రమే యోగ్యుడవుతాడు. మనకై మనం ఈ అర్హతలను తెచ్చుకొని సేవ చేద్దామంటే కుదిరే పని కాదు. మనకై మనం ఈ జీవితం చేసి సేవ చేద్దాం అనుకుంటే ఇవి సాధ్యమయ్యేటువంటి పరిస్థితులైతే కాదు. దేవుని దయ వలన, ఆయన అనుగ్రహం వలన, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ మనకి పంచి పెడితే వచ్చేటువంటి విషయాలు కనుక ఇవేవి మనం చేసే భక్తిని బట్టి వచ్చేవి కావు. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దేవుని వలన ఏ సేవకుడైతే అనుగ్రహం పొందుతాడో అతనికి దేవుని వలన అనుగ్రహించబడేవి. దేవునితో సంబంధాలు లేకుండా వీటిల్లో ఏ ఒక్కటి కూడా మన జీవితంలోకి రావు. ఇది మనల్ని, అంటే మన ఆత్మను రక్షించి దేవుని ఎదుట నిలబెట్టడానికి దేవుడు కోరుకున్న అర్హతలు. ఈ రోజుల్లో చాలా మంది దేవుడు కోరుకున్న అర్హతలు ఉన్నాయో లేదో చూసుకొని పరీక్షించుకునే తీరిక ఎవరికి లేదండి. మేము సేవ చేస్తున్నాం, మేము కష్టపడుతున్నాం, మేము త్యాగం చేసాం, మేము నష్టపరుచుకున్నాం, ఇవన్నీ కూడా ప్రభు దగ్గర చెల్లవు. ఆయన ఏమంటాడంటే, నేను ఇచ్చిన అర్హతలు కలిగి ఉండి ఒక ఆత్మను రక్షించి దేవుని ఎదుట నిలబెట్టాలి. ఇది దేవుడు కోరుకున్నటువంటి విషయాలు, దేవుని సంకల్పంలో ఉన్నటువంటి విషయాలు. ఇప్పుడు చూడండి, ప్రపంచం మొత్తాన్ని మీరు పరీక్షించండి. దేవుడు సంకల్పించిన ప్రకారంగానే సూర్యుడు తూర్పును ఉదయించాలి, అది మరలా పడమట అస్తమించాలి. దేవుడు సంకల్పించిన ప్రకారంగానే భూమి, ఆకాశములు, సర్వ ప్రకృతులన్నీ కూడా పనిచేస్తాయి. ఏది కూడా ఇవాళ తుఫాను కానీ, లేకపోతే వర్షాలు కానివ్వండి, మెరుపులు కానివ్వండి, ఆయనను ఆజ్ఞను దాటి ఏ ఒక్కటి కూడా పనిచేయటం లేదని కీర్తనల గ్రంథకర్త అనేక సందర్భాల్లో రాసినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. మరి ఇప్పుడు దేవుడు కోరుకున్న అర్హత ఎవరిలో లేవంటే, దైవజనుడులో కనపడతలేదు, సంఘంలో కనపడతలేదు. కారణం ఏంటి? నేను చేసేది దేవుని పనేగా అనుకుంటున్నారు. బిడ్డలారా, మీరు దేవుని పని చేయకపోయినా పర్లేదు, కానీ దేవుడు కోరుకున్న అర్హతలు లేకుండా మీ భక్తిని, మీ ప్రదర్శనలు ఎన్ని చేసినా ఒక రోజున మీరు అక్రమస్తులు అని అంటాడు దేవుడు. అలాంటి మాటను అనిపించుకొని మనం పడిన ప్రయాసం అంతా వృధా అయిపోయే బ్రతుకులు బ్రతకొద్దు, ఇటు సేవకులైనా సంఘమైనా సరే. కాబట్టి ఇవాళ మనం నేర్చుకోబోయే విషయం మూడవది చాలా చాలా ప్రాముఖ్యమైనది. మితానుభవుడై ఉండాలి. ఇప్పుడు మితానుభవుడు అనంటే అర్థం ఏంటి? మితము, మితి ప్లస్ అనుభవుడు, మితానుభవుడు అనుకోండి. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి,
భావము కలిగినటువంటి వ్యక్తి దగ్గర వినయము కలిగిన వాడు అని కూడా అనొచ్చు. వినయ విధేయతలు కలిగిన వారు అని కూడా అనొచ్చు. ఎందుకని? ఇప్పుడు మనందరికీ తెలుసు, మితము అంటే మనకి ఎంతవరకు తగిన దానికంటే మించి ఆశించకుండా ఉండేదే మితానుభవము. నా మాట అర్థమైందని అనుకుంటున్నాను. అంటే తక్కువలో కూడా సంతృప్తి కలిగి తన ఆత్మ యొక్క నియమం ప్రకారం, మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి విషయంలో ప్రతి వచనంలో ఆత్మ యొక్క నియమము ప్రకారముగా అప్పగించుకొని జీవించుట. ఇప్పుడు చూడండి, మితానుభవము కలిగిన అనుభవం ఎలాగుంటుందంటే, ఆత్మ ఎంతవరకు నియమిస్తాడో అంత పరిధిలోనే వారు అప్పగించుకొని బ్రతుకుతారు. వారు ఉన్న దానిలోనే తృప్తిని కలిగి బ్రతుకుతారు. అంటే తక్కువలోనైనా ఎక్కువలోనైనా మితముగా ఉండేటువంటి శ్రేష్టమైన జీవితాన్ని కలిగి ఉంటారు. నేను అన్ని విషయాలు తొమ్మి చెప్పడం అంటే చాలా కష్టమైనటువంటి విషయాలు. నేనేమనుకుంటున్నానంటే ఈ రోజున ఈ 14 వచ్చిన 13 అన్ని కంప్లీట్ చేస్తే బాగుండని అనిపిస్తుంది. అంటే ఇవన్నీ కూడా మనకి నోటెడేనండి. కాకపోతే ఏంటంటే కొంచెం వాటి యొక్క వివరణ అనేది అర్థమయ్యే విధంగా మనకి గ్రహింపు కావడానికి కొంచెం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటాం. ఇప్పుడు మితంగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం జనరల్ గా ఏదైనా ఫంక్షన్ లో చివరిలో మిగిలిన వాళ్ళకి తక్కువైంది అనుకోండి, ఏమంటారు? పర్లేదులే బ్రదర్, అడ్జస్ట్మెంట్ అవుదాం అని తమను తాము తగ్గించుకుంటారు. అంటే తక్కువ దానిలోనైనా తృప్తి కలిగి జీవించడానికి ఇష్టపడతారు. ఇది తక్కువైందే అని డిస్కస్ చేయరు, లేకపోతే వాదోపవాదాలు పెట్టుకోరు. దానివల్ల ఏదో ఒక లాభాన్ని ఆపేక్షించి తన స్వనీతికి తగినట్టుగా నడిపించబడరు. వాళ్ళంతా ఎలాగుంటారంటే మితానుభవం కలిగిన వాడిగా ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే భోజనంలో మితం కలిగి ఉంటారు, వాళ్ళ మాటలో మితం కలిగి ఉంటారు, వారి ప్రవర్తనలో మితము కలిగి ఉంటారు, వాళ్ళకున్న ఆశల్లో చాలా మితం కలిగి ఉంటారు, వాళ్ళకున్న ధనం విషయంలో చాలా మితం కలిగి ఉంటారు, వాళ్ళ ఆశయాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం ఆశించిన ప్రకారంగా వాళ్ళు మితానుభవాన్ని కలిగిన వారుగా ఉంటారు. అందుకనే ఇక్కడ ఒక తిమోతి పత్రికలో ఒక అనుభవాన్ని జ్ఞాపకం చేస్తాను. నేను ఆ మాటను మీకు చదివిస్తాను. చూడండి, తీతు పత్రికలో 2:2 చదువునానా? ఎలాగనగా వృద్ధులు మితానుభవము గలవారును, ఇప్పుడు చూడండి, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు మితానుభవం కలిగి ఉండాలంట. మాన్యులను అంటే మచ్చ నాగు లేకుండా మాన్యత కలిగిన వారిగా, స్వస్థత బుద్ధి కలిగినటువంటి వారును, విశ్వాస ప్రేమ సహనముల యందు లోపము లేని వారునై ఉండవలెనని. చూడండి, ఇక్కడ ఒక స్పష్టతను పరిశుద్ధ లేఖనాల్లో మనందరం చూడొచ్చు. మరి ఎంతవరకు మీకు అర్థం అవుతుందో నాకు తెలియదు, చాలా జాగ్రత్తగా గ్రహించు. యాలయనగా వృద్ధులు మితానుభవం కలిగిన వారును. ఎందుకని వృద్ధులు మితానుభవం కలిగి ఉండాలి? ఈ మాట వెనక దేవుని ఆలోచన ఏమై ఉంటది? మితానుభవంలో ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారిగా ఉంటారు. మీరు గుర్తుపెట్టుకోండి. అంటే వారు అన్ని, అంటే భూత భవిష్యత్తు వర్తమాన కాలాన్ని, అంటే ఏ కాలానికి ఏ పరిస్థితులకి ఎలాగా ఉండాలి అనేటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అందుకనే పరిశుద్ధాత్ముడు వృద్ధులు అని రాశారు.
అంటే వాళ్ళకి అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. వృద్ధులు మితానుభవం కలిగిన వారును, ఇప్పుడు చూడండి కంటిన్యూ చేస్తున్నాడు, కామాలు పెడుతూ కంటిన్యూ చేస్తున్నాడు. మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములయందు లోపము లేని వారునై ఇప్పుడు చూడండి ఉండవలెనని. మళ్ళీ ఈ పదాన్ని రాస్తున్నాడు, లోపము లేని వారిగా. అంటే చూడండి అందరికీ సరిపోయినటువంటి జీవితం చేయటమేనండి మితానుభవం అంటే. ఎలాంటి వ్యక్తికైనా సరిపోతారు వారు. గర్విష్ఠుల మధ్య, అహంకారుల మధ్య, పాపుల మధ్య ఎలాగుండాలో అలాగుండగలరు. పరిశుద్ధుల మధ్య ఎలాగుండాలో అలాగుండగలరు. లోక పద్ధతులు అనుసరించే వారి మధ్య, అన్యజనుల మధ్య ఏ పద్ధతిలో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండగలరు. వీళ్ళని మితానుభవం కలిగిన వారు. అందుకనే విశ్వాస ప్రేమల యందు లోపము లేని వారునై ఉండవలననియు అని రాసి. విశ్వాస ప్రేమ అనేది ఈ రెండు సంపూర్ణమైన గుణాలు. అంటే అందరికీ సరిపోయిన వాడు. ఇప్పుడు చూడండి యేసు ప్రభు అందరికీ ప్రభు అంటే అర్థం ఏంటి? అంటే ఏ కులమత భేదాలకైనా, ఏ వ్యక్తికైనా, ఎలాంటి పాపికైనా, ఎర్రోడికైనా, నల్లోడికైనా, పొట్టోడికైనా, పొడుగోడికైనా, పిల్లలకైనా, పెద్దలకైనా, ఎవరికైనా కూడా దేవుని ప్రేమ సరిపోయింది. ఈ మితానుభవము అనే అనుభవం దేవుని యొక్క సర్వ ప్రేమ, చూడండి విశ్వాస ప్రేమలకు సర్వ సంపూర్ణమైనటువంటి గుణం. నిజంగా వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పడానికి దేవుడు నాకు ఎంత భాగ్యం ఇచ్చాడా అని నేను అనుకుంటున్నాను. నిజంగా ఒక దైవజనుడిగా చెప్తున్నాను, మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి మనతో మాట్లాడుతున్నాడు ఈ విషయాలని. ఈ అర్హతలు, ఈ గుణ లక్షణాలన్నీ కూడా మనుషుల దగ్గర నుంచి నువ్వు సంపాదించుకున్నాయి కాదు. ఇవి కేవలం దేవుని యొద్ద నుండి సంపాదించుకున్నటువంటివి మాత్రమే. ఇవన్నీ కూడా పరసంబంధమైన. ఇక్కడ వీటికి డూప్లికేట్ ఇక్కడ భూమండలం మీద ఉంటాయి, కానీ అవన్నీ డూప్లికేట్. ఒరిజినల్ అంతా ఎక్కడ చూపిస్తున్నాడంటే ఒక దైవజనుడి ద్వారా ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎందుకంటే ఒక ఆత్మ నిత్య నరకానికి వెళ్లకుండా కాపాడే సామర్థ్యం దేనిలో ఉంది అంటే, ఇదిగో ఈ మితానుభవం కలిగినటువంటి గుణం ఎవరిలో ఉండదో వాళ్ళు మాత్రమే ఒక ఆత్మను రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగి ఉంటారు. ఊరికే ఎట్టబడితట్ట సేవకు వచ్చేసి, ఎట్టబడితట్ట మనం ఏదో సేవ చేద్దాం, మనం ఏదో గొప్పవాళ్ళం అయిపోద్దాం, ప్రజలను కాపాడదాం, మంచిదే, అభిప్రాయం చాలా మంచిదే, ఆలోచన కూడా చాలా మంచిది. ఈ రోజున చాలా మంది ఉద్యోగాలు, చాలా మంది త్యాగాలు, వాళ్ళ ఆస్తులు ఎన్నో నష్టపరుచుకొని నా తోటి ప్రజలందరినీ కాపాడాలని సేవకు వస్తున్నారు, మంచిదే. కానీ ఒక దైవజనుడిగా నేనేం కోరుకుంటున్నానంటే, దేవుడు కోరుకున్న అర్హతలు మనలో ఉన్నవా లేవా అనేవి మనందరం కూడా ఖచ్చితంగా గుర్తుపట్టాలి అని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. అలా గుర్తుపట్టకపోతే ఉపయోగం ఏముంది? ఊరికే రక్షించబడి మనం పరలోకి వెళ్ళిపోతాం అనేది భ్రమండి. ఈ అర్హతలు నా సేవకుడిలో ఉన్నవా లేదా అనేది ఖచ్చితంగా మనల్ని మనం అనుదినము, ప్రతి క్షణము ప్రభు రాకడ వరకు, లేకపోతే మనం చనిపోయే వరకు ఈ అర్హతలన్నీ నా దైవజనులో ఉన్నాయా లేదా అని ఖచ్చితంగా పరీక్షించి చూసుకోవాలి. అవి లేకపోతే ప్రమాదం ఏంటి? ముందల మనం రక్షించబడం, మన ఆత్మ రక్షించబడదు. మన ఆత్మను రక్షించుకునే అతి ప్రాముఖ్యమైనటువంటి 15 సంపూర్ణమైన అర్హతలండి. ఏది తగ్గినా నష్టం మనకే, మన ఆత్మలు నష్టపోతాయి. ఊరికే హరికథ బుర్రకథ విన్నట్టుగా వినటానికి కాదు ఇవి. ఇవి నీ మదిలో ఉండాలి. నా సేవకుడు ఈ 15 అర్హతలు కలిగి లేకపోతే ముందర నేను, నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం ప్రభువుని ఎదుర్కోలేము.
మా ఆత్మ రక్షించబడదు అనే ఆలోచన ఎవరికైనా ఉండదండి? ఏముండదండి. తిన్నామా, తాగామా, ఇక మందిరానికి వెళ్తే నీ ఎచ్చులు చూపించుకోవడమే సరిపోతుంది. నీ నడక, మందిరానికి బయలుదేరినప్పుడు నీ అలంకరణ, నీ నడక, నీ దేహం, నీ ఎచ్చులు అంతా ఇంత కాదు. నిన్ను ఖండించేవాడు కూడా ఎవరు లేడు. ఈరోజు నేను ఒక దైవజనుడిని కలిసినప్పుడు దైవజనుడు ఒక మాట చెప్పాడు నాతో. అయ్యా, హోసన్నాలో చాలా పెద్ద సేవకుడు, హోసన్నా నుంచి వచ్చారు, బయటకు వచ్చి సేవ చేస్తున్నారు, చాలా పెద్ద సంఘం, కొడుకు కూడా సేవ చేస్తున్నాడు. విషయం ఏంటంటే, ఆ సంఘానికి నేను ఉపదేశం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో కాంగో కొట్టేది ఎవరంటే ఆడపిల్ల. టైట్ టీషర్ట్ వేసి, ఏంటి జీన్ ప్యాంట్ వేసి కాంగో కొడుతుందంట. ఏం చెప్తాను చెప్పండి? ఏంటి వాళ్ళ వేషధారణ, వాళ్ళ ప్రవర్తన ఏంటి? ఒక దైవజనుడు పక్కకు పిలిచి, అమ్మా ఇది దేవుని మందిరం, ఇలా టీషర్ట్ వేసుకొని, నువ్వు టైట్ టీషర్ట్లు వేసుకొని, జీన్ ప్యాంట్లు వేసుకొని వచ్చి వాయిద్యాలు వాయించకూడదని ఒక చిన్న మాట చెప్పి దిద్దలేడండి. మరి వీళ్ళు ఎలా సేవకులు అవుతున్నారో నాకు అర్థం కాదు. చూడండి, మన సమయం వృధా అవుతుంది. చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను, చదవన్నాను. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22, 23 వచనాలు కూడా మనం చదువుకోవచ్చు. అయితే గలతీ పత్రిక 5వ అధ్యాయము చదువు బిడ్డ. అయితే ఆత్మఫలమేమనగా, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకో. ఆత్మ ఫలము ఏమనగా, ప్రేమ. ఇప్పుడు చూడండి, ఆత్మ ఫలము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇవన్నీ కూడా పరలోకం నుండి పరిశుద్ధాత్ముడు పంచిస్తే వచ్చే అర్హతలండి. ఇవన్నీ సేవకుడు గాని, సంఘం గాని మనం తెచ్చుకుంటే వచ్చే అర్హతలు కాదు. మరలా చెప్తున్నాను, దయచేసి ఇవి మనం తెచ్చుకుంటే, మన భక్తిని బట్టి, మన తెలివితేటలను బట్టి, మన సమర్పణను బట్టి, మన త్యాగాన్ని బట్టి ఈ స్వభావాలు రావు. చదువు బిడ్డ. ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చూసారా? క్రీస్తు యేసుకు సంబంధించిన వాళ్ళంతా కూడా దురాశలన్నిటిలో సిలువ వేయబడిన వారు. చూడండి ఎంత స్పష్టంగా చెప్తుంది దేవుడు. ఆత్మ ఒక వ్యక్తిని నడిపించినప్పుడు ఈ గుణాలన్నీ ఉంటాయండి. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినంటే ఆత్మ ఫలాలకు సంబంధించి. ఆశా నిగ్రహం అన్నా, మితానుభవం అన్నా, ఎంత పరిధిలో ఉండాలో అంత ఉండాలన్నా, ఇవన్నీ కూడా తగినవి. ఊరికే నేను అట్లా జ్ఞాపకం చేసి ముందుకెళ్తున్నాను. మరొక మాటను కూడా చదవన్నానా? 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం కూడా చదవండి. మరియు పందెమందు పోరాడు ప్రతి వాడు కూడా విషయముల యందు మితముగా ఉండును. ఎలా ఉండాలంట? పందెములో పోరాడేవాడు ఎలా ఉంటాడు? అథ్లెటిక్ కి వెళ్ళేవాడు ఎలా ఉంటాడు అండి? అథ్లెటిక్స్ లో పాలు పంపులు పొందేవాడు ఎలా ఉంటాడు? ఏ తిండి పడితే అటింది, ఎంత పడితే అంత తినడం. అర్థమైందా? అర్ధరేతుల్లాగా ఎక్కడ పడితే అక్కడ తిరగడం. ఎందుకంటే అథ్లెటిక్స్కి వెళ్ళే వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకే లేచి ప్రాక్టీస్ చేస్తారు. వాళ్ళు చాలా స్లిమ్ గా ఉంటారు. ఇప్పుడు రన్నింగ్ లో పరిగెత్తే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? ఐస్ క్రీములు, బర్గర్లు ఏ పడితే తిని రన్నింగ్ లో ఎక్సర్సైజ్ చేసి గెలవరండి. వాళ్ళ తిండి చాలా మితానుభవంగా ఉంటుంది, తగు మాత్రపు తిండి. గమనించారా? తిండిలో గాని, మాటలో గాని, ప్రతి విషయంలో, కోపంలో గాని, తగ్గువాటి విషయంలో గాని, అన్నిటిలో చాలా మితంగా ఉంటారు. తగిన స్థాయిలో మాట్లాడతారు. ఆశా నిగ్రహం గాని, ధనం విషయంలో మితంగా ఉంటారు.
ఆత్మ నియమం ప్రకారం నడిపించబడతారు. అర్థమవుతుందండి? ఆశలు విషయంలో చాలా కంట్రోల్లో ఉంటాయి, చాలా లిమిట్ లో ఉంటాయి. దేవుడు నాకు ఎంతవరకు నియమించాడో అంతవరకే. ఒక నియమం ఉంటది వాళ్ళకి. నిజానుభవుడు అనేటువంటి మాట కనుక ఒక చక్కటి నియమం ప్రకారం వాళ్ళు నడిపించబడతా ఉంటారు. అందరిలో అన్ని విషయాల్లో దేవుని పక్షంగా యోగ్యత కలిగిన ప్రవర్తన కలిగి ఉంటారు. ఎలా పడితే అలా ఉండరు. మూడవది మితానుభవుడు. నాలుగవది మనం చదువుకుంటే తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో చదువునానా, కంటిన్యూ చేయండి. ఒక్కొక్క విషయాన్ని ఊరికే కొంచెం టచ్ చేసుకుంటూ వెళ్తాను. నెంబర్ 1 నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. ఇప్పుడు చూడండి, 4వది స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతాం? స్వస్థత బుద్ధి కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? అంటే ఒక రకంగా చెప్పాలంటే కల్మషము తోచకుండా అనొచ్చు. అంటే లోపల ఒకటి బయట ఒకటి ఉండదండి. దేవుని వలన స్వస్థపరచబడిన బుద్ధి స్వభావం ఉంటది. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని వలన స్వస్థత పరచబడిన స్వభావము బుద్ధి ఉంటది. నా మాట అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఈ మాటల వెనక ఏ మాట చూసినా దేవునితో సంబంధం కలిగి ఉంటుందని నేను పలుమార్లు చెప్తున్నాను. అంటే ఒక వ్యక్తి అధ్యక్షుడైన వాడు లేకపోతే సంఘానికి కాపరిగా ఉండేటువంటి వ్యక్తి దేవుని వలన తన బుద్ధికి స్వస్థతను పొందిన వాడై ఉండి తీరాలి. అంటే తన మనస్సాక్షిలో ఎక్కడా కూడా లోక సంబంధమైన కల్మషం లేకపోతే దేవునికి విరోధమైన అపవిత్రత గాని, కల్మషం గాని, చెడుతనం గాని ఎక్కడ వారి దరిదాపుల్లో కూడా కనపడడానికి వీలుండదు. మీకు ఉదాహరణకి నేను ఒక మాటను నేను చదివిస్తాను, చదవన్నానా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుకుంటూ వెళ్దాం. మనస్సాక్షికి, ఇప్పుడు చూడండి, ఎందుకు నేను మనస్సాక్షికి అనే మాట నేను ఎందుకు చదివిస్తున్నాను? చదువున్నాను. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. ఇప్పుడు చూడండి, మనస్సాక్షి అనేది కేవలం దేవునికి ప్రత్యక్షపరచబడేది. ప్రతి మనిషికి దేవునితో సంబంధం ఉంది అనటానికి మనలో మనస్సాక్షిని దేవుడు పెట్టాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా అనేది నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ మోపుతూ ఉంటది. బాయ్, నువ్వు చేసేది తప్పు, నీ ఆలోచన తప్పు, నీ ప్రవర్తన తప్పు, నీ మాట తప్పు, నీ హృదయం యొక్క తలంపులు తప్పు అని దేవుని పక్షంగా మనతో నిత్యము మాట్లాడడానికి మనకంటూ ఒక మనస్సాక్షిని పెట్టాడు దేవుడు. అంటే ఇప్పుడు ఎవరితో నీకు సంబంధం ఉంది అంటే దేవునితో సంబంధం ఉంది. ఇప్పుడు చాలా మందికి దేవునితో గాని దేవుడిచ్చిన ఆజ్ఞలతో గాని సంబంధాలు ఏమి ఉండవండి. వీళ్ళు మనుషుల ప్రేరేపణ చేత సేవకు వస్తూ ఉంటారు. మనుషుల్ని ఏదో రక్షించాలని శరీర ఉద్రేకాల ద్వారా సేవకు వచ్చి దేవుడు ఆజ్ఞ ఉందా లేదా అని పట్టించుకోరు. వీళ్ళ వల్ల సంఘము, దేవుని ప్రజలు భయంకరంగా మోసగించబడి కన్ను మూసిన వెంటనే పోయి పాతాళంలో కూర్చుంటారు. వెళ్ళరా, దేవుడు పిచ్చోడై అర్హతలు పెట్టలా. ఆయన మంచి మనస్సాక్షిని మన మధ్యలో ఉంచాడు. దేవునికి మనకి మధ్యలో మనస్సాక్షి ఉంది మన హృదయానికి. ఈ రోజుల్లో నువ్వే స్థితిలో ఉన్న నీ స్థితిగతుల గురించి మాట్లాడి నిన్ను గద్దించి సరిచేసేది మనస్సాక్షే. ఇప్పుడు ఈ దినాలు గడిచిపోతున్నాయి కదా, వయసు పెరిగే కొద్దిగా దేవుని వలన మన కొరకు దేవుడు అనుగ్రహించిన భద్రత మనస్సాక్షి. ఇప్పుడు దాన్ని కంప్లీట్ గా అది ఉన్నా లేనట్టుగా బ్రతికే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. గమనించారా? మనస్సాక్షిలోనే దేవుడు ఆజ్ఞలను కట్టడలను పెట్టినట్టుగా పరిశుద్ధ లేఖనాలు ఉన్నాయి.
గుర్తుపట్టండి. మనకు తెలుసు, తాగుతున్నామంటే, తాగుబోతులుగా బ్రతుకుతున్నామంటే, వ్యభిచారులుగా బ్రతుకుతున్నామంటే, దొంగలుగా బ్రతుకుతున్నామంటే, అక్రమస్తులుగా బ్రతుకుతున్నామంటే, దైవజనుడు మాట వినకుండా మన స్వనీతిని బట్టి బ్రతుకుతున్నామని ప్రతిదానికి మన మనస్సాక్షి పనిచేస్తూనే ఉంటది. రాను రాను కొన్ని సంవత్సరాల తర్వాత మన మనస్సాక్షి పనిచేయకుండా, మనస్సాక్షి పనిచేసినప్పుడల్లా నువ్వు మనస్సాక్షి చెప్పిన మాట వినకుండా నీ సొంత తలంపు మీద, ఈ లోక పద్ధతుల మీద, లోక సంబంధమైన ఆలోచన మీద నువ్వు నడిపించబడితే నిన్ను నువ్వు మోసం చేసుకొని నరకంలో ఉంటావు. చాలా మందికి తెలుసు ఇక్కడ సత్యవాక్యం బోధించబడుతుందని తెలుసు, కానీ వాళ్ళు మన సహవాసానికి రారు. వాళ్ళకి ఏది ఎక్కువ అంటే వాళ్ళ మనస్సాక్షిని చంపేసుకొని దుర్బోధకుల దగ్గర చక్కగా టైం పాస్ చేస్తూ, ఎందుకంటే ఏది తప్పో ఏది సరి చేసుకోవాలో చెప్పరు వాళ్ళు. అర్థమవుతుందండి? వాళ్ళు ఏం చెప్తారు? మీరు చూడండి, విలాప వాక్యాల్లో చూడండి 2:14 ఎక్కడ ఉంటుంది చూడండి. ఇర్మియా తర్వాత ఉంటుంది విలాప వాక్యాలు. 2:14, 13, 12 చూడండి. నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నిరర్థకమైన వ్యర్థమైన దర్శనాలు చూస్తూ ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై, నువ్వు చెరలోకి వెళ్లకుండా తప్పించుటకై వాళ్ళు నీ తప్పులు చెప్పరు. దర్శనాల మీద ఆధారపడి బతికే వాళ్ళు నీ తప్పులు చెప్పలేరు. అందరూ కాదండి, నేను అందరిని అనట్లేదు. ప్రతి వ్యక్తికి వాక్యమే ఆధారం. వాక్యంలో వాక్య ప్రకారంగా జీవిస్తూ ప్రత్యక్షతలు పొందుకోవాలి, దర్శనాలు పొందుకోవాలి. వాక్యాన్ని పక్కన పెట్టి మినిస్ట్రీని స్థాపించిన వ్యవస్థాపకులు నమ్ముకొని వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు పెట్టుకొని వాళ్ళని ఒక విగ్రహాలుగా పెట్టుకొని బతికే సంఘాలు బొచ్చెడు మంది ఉన్నారు. దేవుని వాక్యం ఏం చెప్తుందని వీళ్ళకి అక్కర్లా. వీళ్ళు వ్యర్థ దర్శనాలు చూసి వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి. వ్యర్థ దర్శనాల ద్వారా వ్యర్థమైన ఉపదేశాలు పొందుతారంట. దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్లువారందరూ చూచి చప్పట్లు కొట్టెదరు. మళ్ళా చదువునానా? నీ ప్రవక్తలు నిరర్థకమైన వ్యర్థ దర్శనములు చూచి ఉన్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వాళ్ళు నువ్వు చెరలోకి వెళ్ళి నీ తప్పులు చెప్పకపోతే నువ్వు చెరలోకి వెళ్ళిపోతావు. చెర అంటే ఏంటి? బానిసత్వంలోకి వెళ్ళిపోతావు. సాతాను అధికారం కిందకి వెళ్ళిపోతావు. వ్యర్థ దర్శనాలు, వ్యర్థ బోధలు చేస్తూ ప్రజలు మోసగించబడుతూ వాళ్ళని చూసి ప్రపంచంలో ప్రజలు నవ్వుతారట. నేను అన్ని వివరించడానికి సమయం కాదు, సందర్భం వచ్చింది కనుక మాటను జ్ఞాపకం చేస్తున్నా. నేనేమంటానంటే ముందల ఉపదేశంలో దేవుడు కోరుకున్న అర్హతలు సేవకుడికి ఉన్నాయా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ప్రకటించే నేనైనా, ఒకవేళ నేను చెప్తున్నాను కదా నేనేదో పెద్ద సూపర్ మ్యాన్ అనుకోమాకండి. ప్రకటించేవాడు నేనైనా, వినే పిల్లలు మీరైనా, దేవుడు కోరుకున్న అర్హతలు కలిగినటువంటి దైవజనుల ద్వారానే దేవుడు ఒక ఆత్మకు నిత్య రక్షణ ఇస్తాడు. అతని ద్వారానే ఒక ఆత్మ రక్షించబడి దేవుని రాజ్యానికి సిద్ధపడతారు. ఎవరు పడితే వాళ్ళు కాదు. అందుకనే హెబ్రీ పత్రిక 10:22 ఏమని చెప్తాడంటే, కల్మషము తోచకుండానట్లు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము కలిగిన వారై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానములకు చేరుదాము. గమనించారండి? దీన్నే స్వస్థత బుద్ధి అంటారు. గమనించారా?
అంటే అంతరంగంలో ఒక ఆలోచన, బయటకు ఒక ఆలోచన కాదు. అంతరంగంలోనేమో నేను నా పిల్లలు ఎట్ట బతుకుతామనే భయం. లోక జ్ఞానాన్ని, డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, సేవకులు పిల్లలు ఉద్యోగాలు అంటే ఏమో యేసయ్యకే తెలియాలి. పరిశుద్ధాత్ముడు పంచి ఇచ్చిన కృపావరాలు పిల్లల్లో ఉన్నాయా లేదా బాల్యదినం నుంచి పెంచడం కాదు. ఏమోనండి, నేను ఎవరిని ఏం అనలేకపోతున్నాను. జాగ్రత్త. స్వస్థత బుద్ధి కలిగి ఉండడానికి మొట్టమొదట దేవుని జ్ఞానం తెలిసి ఉండాలి మనకి. అందుకని చూడండి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చదువునానా? కొందరు వీటిని మానుకొని తొలగిపోయి. కాదు నాన్న, 2వ తిమోతి అనుకుంటా, చూడండి, క్షమించండి, 2వ తిమోతి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని గల ఆత్మనియలేదు. ఇప్పుడు గమనించారా? పిరిగితనం కలిగిన ఆత్మనివ్వలా. పిల్లలెట్ట బతుకుతారో బీటెక్లు చదవాలి, ఎంటెక్లు చదవాలి కాదు. పరిశుద్ధాత్ముడు జీవ గ్రంథంలో ఇచ్చిన కృపావరాలు లేకపోతే పిల్లలకు పరలోకం లేదని భయపడే కాపరి ఎవడు లేడు. అమ్మా, మీరు పరిశుద్ధమైన జీవితం చేయాలి, నీతిమంతుని సంతానంగా బిడ్డలు పెరగాలి, బిడ్డలందరూ సంపూర్ణమైన దేవుని చేతిలో ఎదగాలని కోరుకునేవాడు ఎవడు లేడు. అలా సంఘంలో ఉన్న పిల్లల్ని పెంచేవాళ్ళు ఎవరు లేరు. సంఘానికి చెప్తారంటే సేవకుడు బీటెక్లు, ఎంటెక్లు చదవాలని ప్రార్థన చేస్తాడు. పిల్లలు ప్రభువా, పిల్లలు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి అయ్యా. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన తర్వాత ఏం చేస్తాడు? గుడికి రమ్మంటే వస్తాడా? జాగ్రత్త పొట్టకే బ్రతుకు తెరువు కోసం అప్పగించుకొని లోకం మీద పడి డబ్బుల కోసం, ఆస్తుల కోసం, పేర్ల కోసం, గొప్పల కోసం, ఘనతల కోసం తిరుగుతూ ఉంటాడు. ఏమండి? ఇదేం పద్ధతో నాకు అర్థం కావట్లే. అంటే తల్లిదండ్రులకేమో దేవుని సన్నిధి కావాలి, పిల్లలకు అక్కర్లా. ఆలోచించగలిగిన వాళ్ళు ఉన్నారా? ఏమి లేదండి, ఎవరిని ఏమనలేము. మన చర్చిలో పిల్లల్ని, దేవునికి ఇచ్చిన పిల్లల్ని పెంచుతుంటే ఇదే గొల్లపూడి ఎప్పుడు చూడండి, ఏంటి పిల్లల్ని పెంచడం ఏంటి, పిల్లల్ని తీసుకురావటం ఏంటి, వాళ్ళ చదివకుండా వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఎవడు చెప్తాడు? వీళ్ళకి వీళ్ళు బైబిల్ చదివి చస్తేనేగా. ఏడమ్మా మందిరం వదిలేసి అక్కడ తిరుగుతున్నాడంటే పనికి మాలినాడు. ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ ఏమైనా పరలోకం తీసుకెళ్తే ఏంటి? పిచ్చికొద్ది నేరపాకండి. ఇంతలో చదివి అరగంటలో గంటలో చదివేసి పరలోకం చదివేసి గొప్పవాడు అయిపోతాడే. అది దిక్కుమాలిన తెలివితేటలు ఎక్కువ. జ్ఞానంగా ఉండండి. ఇప్పుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మ ఎవరిచ్చారు? ఎవరి ద్వారా పొందుతారు? ఈ లోకంలో ఏది పెడితే అది ఆశించకుండా బుద్ధికి స్వస్థతను కలిగిన జీవితం చేయవలసిన బాధ్యత ఎవరికి ఉంది? అందుకని సంఘంలో స్త్రీలారా మీరు స్వస్థ బుద్ధి కలిగిన వారై అని రాశాడు. స్వస్థత బుద్ధి కలిగి ఉండేవంటే అర్థం ఏంటి? దేవుని జ్ఞానాన్ని పొందిన వారై ఉండాల. ఆయన జ్ఞానము, ఆయన ఇచ్చిన ఆత్మ నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చింది. దేవుని వలన నువ్వు అనుగ్రహం పొందకపోతే ఈ లోకంలో ఉన్న వాటిని నువ్వు ఏది కూడా జయించలేవు. నేను 4-5 సంవత్సరాలు ఉపదేశం చేసి ఒక కుటుంబాన్ని పెంచి బిడ్డలను దేవుని కొరకు, 2 మగపిల్లలండి, అనంతపురంలో ఉంటారు పిల్లలు. అయ్యా మీ పిల్లల దేవుని కొరకు పెంచండి, జ్ఞానంగా పెంచండి, సెలవులు వచ్చినప్పుడు పిల్లల్ని పంపించండి, వాడు దేవుని జ్ఞానం నేర్చుకుంటారు అదంటే ఆ మాట బిడ్డను పిలిచి గద్దించినందుకు వాళ్ళు కంప్లీట్ గా నన్ను వదిలిపెట్టేశారండి. వాళ్ళకి ఎంత ధైర్యమో చూడండి. దైవజనుడు ఏ స్వభావం కలిగి ఉండాలి, ఏ స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి,
సంఘము, సంఘ పిల్లలు ఏ స్వస్థత బుద్ధి కలిగి ఉండాలి చెప్పండి? ఇవాళ బలలో చేయేస్తున్నారు, దేవుని సంఘంలో చేర్చబడ్డారు, స్వస్థత బుద్ధి లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కూడా ఏమాత్రం లక్ష్యం ఉంచకుండా వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతుకున్నారు. దేవుడు తీర్పు తీర్చక మానడు. ఒక రోజు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. ఆయన అంటాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే నేను మీకు ఇచ్చాను గాని పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదే. ఆయన ఆజ్ఞలు అనుసరించి నడవడానికి నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను ఇచ్చాడు గాని దేనికి పడితే దానికి నీ జీవితం గురించి భయపడే పిరికితన ఆత్మను దేవుడు ఇవ్వలేదే. లోకంతో రాజీ పడి దేవుడు సృష్టించిన సృష్టి జ్ఞానాన్ని నేర్చుకోవడానికి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం నాకు అర్థం కావట్లేదు. ఆత్మను రక్షించుకునే జ్ఞానం నేర్చుకోవడానికి ఎవడు ఖర్చు పెడుతున్నాడు చెప్పండి? సామెతల పుస్తకం 2వ అధ్యాయం 6-7 వచనాలు చదువునానా? సామెతల పుస్తకం 2వ అధ్యాయం. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. ఇప్పుడు చూడండి, జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుడే నీకు జ్ఞానం ఇచ్చేటువంటి వాడు. ఆయన తెలివియు వివేచనయు. చూడండి, తెలివి వివేచనయు మొత్తం ఆయన నోటి నుండి వచ్చును. ఇప్పుడు దేవుడిచ్చే తెలివిని జ్ఞానాన్ని సంపాదించుకోకుండా నువ్వు తెచ్చుకున్న జ్ఞానం ఎంత ఎక్కడది? లోక సంబంధమైన జ్ఞానం. బాంబులేంద్రా నాయన. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానం అంతా ఎక్కడది? దేవుని దగ్గర మీకు కావలసిన జ్ఞానం ఉంది. మరి నువ్వు ఎక్కడ పోయి జ్ఞానం నేర్చుకుంటున్నావు? యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు, తెలివియు వివేకమును ఆయన నోట నుండి వచ్చును. వింటున్నారా? నీకు తెలివి జ్ఞానం మొత్తం దేవుడు మాట్లాడిన ఆయన మాటలో నీకు దొరుకుతుంది. ఆయన యథార్థవంతులను చదువున్నాను 7వ వచనం కూడా చదువు. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయును. యుక్త మార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడముగానున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మార్గం, యుక్త మార్గం అంటే దేవుని చేత నియమించబడిన మార్గంలో నడుచుకున్న వారికి ఆయన కేడంగా ఉంటాడు. యథార్థమైన జీవితం వస్తుంది. బుద్ధి జ్ఞానం దేవుని దగ్గర నుంచి పొందుకుంటే యథార్థమైన జీవితం వస్తుంది. లోపల బయట, అంతరంగంలో బయట ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే తలం ఉన్నాయండి. మళ్ళీ మన దగ్గర సంఘాలకు వెళ్తున్నాం మనం, మన పిల్లల ప్రవర్తనలేంటి? తల్లులేం ప్రతిష్ఠ కలిగి వస్తూ ఉంటారు మందిరానికి, పిల్లలేం పూలు డెకరేషన్ మేకప్లు వేసుకొని వస్తూ ఉంటారు. మనస్సాక్షి గద్దించట్లే, మనస్సాక్షిని చంపుకుంటున్నారండి. ఇప్పుడు దేవుడు ఏమని చెప్తున్నాడు? తెలివి జ్ఞానం నా దగ్గర ఉంది. మీరు నా దగ్గరకు వచ్చినప్పుడే మీరు యథార్థవంతులు అవుతారు. మంచి మార్గంలో మీ ప్రవర్తనలు చక్కగా నడిపించబడతాయి. ఈ రోజున నీకేం కావాలి? నీ మంచి మార్గంలో నువ్వు నడిపించబడి క్షేమ స్థితిలో ఉండడానికి దేవుడిచ్చిన జ్ఞానం కావాలి. లోకం కూడా లోకము తన జ్ఞానము చేత అని రాయబడం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాల్లో ఉంటుంది, చదువుకోండి. లోకానికి కూడా తన జ్ఞానం ఉంది. నువ్వే జ్ఞానం సంపాదించుకుని బతుకుతున్నావు దేవుని సన్నిధిలో? నీ పిల్లలు ఎదిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళ ప్రవర్తనలు ఏంటో నీ ఇంట్లో నీ కనబడతలా? తల్లిదండ్రులారా ప్రశ్నించుకుంటున్నారా? పిల్లల్ని బాల్యత నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి పెంచావా? పెంచుతున్న సేవకుడేమో నీ దృష్టికి పిచ్చోళ్ళ కనపడుతున్నాడా? కనపడతలా? ఎవడు క్రియలు చొప్పున వాడికి మన జీతాలు కనపడతలా? అందుకని జ్ఞానం దేవుడు ఎక్కడిచ్చాడో అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగున గాక. అక్కడే సామెతల పుస్తకంలో 3వ అధ్యాయం 21 నుంచి 3 వచనాలు కూడా చదువునానా? నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము. ఇప్పుడు నువ్వు భద్రం చేసుకోవాల్సింది ఏంటిది? కాపాడుకోవాల్సింది ఏంటిది? జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని.
మీరు చూడండి, ఇస్సాకు నానా ఇప్పుడు ఈ 2 రోజుల్లో ఎన్ని అధ్యాయాలు కంప్లీట్ చేసావు, ఎన్ని చాప్టర్లు కంప్లీట్ చేసావు? సంఖ్యాకాండం ఎన్ని పేర్లు చెప్పయ్యా. లేవికాండం ఈ 2 రోజులేగా, 2 రోజులా 3 రోజులా? 2 రోజులు ఎన్ని చదివావు? లేవికాండం అయిపోయింది, సంఖ్యాకాండం అయిపోయింది, ద్వితీయోపదేశకాండం అయిపోయింది, యెహోషువ అయిపోయింది, రోజు ఖాళీ దొరికితే బైబిల్ చదువుతున్నాడు. సెకండ్ కూడా నేను చదవమని ఏం చెప్పలా. దేవుని మందిరావరణలో ఎదిగేటప్పుడు తనకై తను ఆలోచించుకుంటున్నాడు, తనకై తను నిర్ణయం చేసుకుంటున్నాడు. చిన్న పని అయిపోయిన తర్వాత వెంటనే టకటకటగా బైబిల్ని నేను కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. అంతే. నేను త్వరగా బైబిల్ని నేను కంప్లీట్ చేయాలి, నేను అన్నీ నేర్చుకోవాలి, అన్ని అధ్యాయాలు, అన్ని కాండాలు, అన్ని పుస్తకాలు నేను బాగా చదవాలనే టార్గెట్ పెట్టుకున్నాడు. తన మనసుకు దేవుడు పుట్టించాడు. నేనేం నేర్పలా. ఆయన మందిరావరణంలో దేవుడే తనకు జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎందుకు పలాని మగ్గు పలాని వస్తువులు తీసుకొని రాలేదంటే, అయ్యా టైం దొరికితే చదువుతున్నాను, నేను చదువుకున్నాను, నేను కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాడు. మంచిది, చదువుకున్నాను, పని చేయకపోయినా పర్వాలేదు. అయినా చెప్పాను, పరిచర్య కూడా చాలా అవసరం. అదొక్కటే కాదు, పరిచర్యలు కూడా చేయాలని చెప్పి. నేనేమన్నా అంటే లెస్స అయిన జ్ఞానం ఎక్కడుంది? దేవుని దగ్గర ఉంది. నువ్వు నీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు? యూకేజీ నుంచి మొదలు పెట్టావు, డిగ్రీలు, ఎంటెక్, బీటెక్ల వరకు, ఉద్యోగం వచ్చే వరకు చదువుతారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు? వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కంటారు, ఆ తర్వాత పిల్లలకి ఆస్తులు సంపాదిస్తారు. ఇంకేంటి? దేవుని జ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటారు? లోకం నేర్పిన జ్ఞానానికి ఖర్చు పెట్టి బతికిన తర్వాత మీరు పరలోకం పెట్టారు? నాకు అర్థం కాదు. మీకున్న ధైర్యం ఏంటో నాకు తెలియదు. దేవుడు చూసుకుంటాడు మీ అందరి సంగతి. లోక జ్ఞానం సంపాదించుకోవడానికి దేవారాత్రులు కష్టపడుతున్నారు. ఎవరిని ఏమనలేక కొన్ని మాటలు మింగి మాట్లాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. చదువునాన్న. లెస్ అయిన జ్ఞానమును, లెస్ అయిన జ్ఞానమును, వివేచనను భద్రము చేసుకొనుము. ఎప్పటికీ నీ కన్నుల ఎదుటి నుండి తొలగనిమాక, అవి నీకు జీవముగాను. ఏమండి, నీకు జీవమునిచ్చేది ఏంటిది అంటే రాయపు గారు, మనిషికి జీవమునిచ్చేది ఏంటిదంటే వాక్యమా, ఈ లోక జ్ఞానమా? మరి ఏం నేర్పుతున్నారు పిల్లలకి? దేనికి అప్పగిస్తున్నారు పిల్లలకి? ఎవరిని ఏమనలేకపోతున్నారు. ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, చూడండి 4వ అధ్యాయం 8వ వచనం చదువునానా. ఫిలిప్పీ పత్రిక ఇది కంప్లీట్ చేయి, చదవలేదుగా. అవి నీకు జీవమును, అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదములు ఎప్పుడూ తొట్టిల్లవు. పండుకొనినప్పుడు నీవు భయపడవు, నిద్రించెదవు. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు, దుర్మార్గుల నాశనము వచ్చినప్పుడు భయపడవద్దు. యెహోవా నీకు ఆధారముగాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత ఆశీర్వాదాలు ఉన్నాయో. అంటే నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలు ఇన్ని ఉన్నాయండి. దేవుని మాట కంటే నువ్వు నమ్మేది ఇంక ఎవరి మాట నమ్ముతావు ప్రపంచంలో? నువ్వు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు? దేవుడు మాట్లాడిన ఇప్పుడు చదువుకున్న తర్వాత పిల్లలంతా వాళ్ళ బతుకుల్లో ఏం కనపడుతున్నాయి చూడలేదా మనం? ఉద్యోగాల పేర్లు చెప్పి పిల్లల బతుకులు ఏమైపోతున్నాయి? చస్తున్నారు పోయి. ఎవరిని ఏమనలేకపోతున్నాను. చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం
8వ వచనం చదువునానా. మెట్టుకు సహోదరులారా, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో ఏవి సత్యం, జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏది మనిషికి మెప్పు ఘనత ఏదైనా ఉంది అంటే అదేంటి అంటే ఏవి సత్యమైనవో, ఏవి ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుదురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధాన దేవుడు మీకు తోడై ఉంటాడు. ఒక దైవజనుల్లో ఉన్న లక్షణాలు అవి నాకు కావాలని నువ్వు కోరుకొని బ్రతకండి. అప్పుడు సమాధానకర్త దేవుడు నీకు నీ పిల్లలకి నీ ఇంట్లో గొప్ప సమాధానం ఇస్తాడు. ఏండి, ప్రపంచమంతా సమాధానం ఎక్కడ దొరుకుతుందని ఎదుగుతుంది, ఏడుతుంది ప్రజలందరూ కూడా. అదేం పాట, ఏదో పాట కూడా ఉంది. సమాధానమెచ్చట నాకు దొరికేనని జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, చివరికది నీలోని కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినానా, చింతలని తీరేనయ్యా నిన్ను చేరినా. ఆమేన్. అంటే ఎప్పుడు సమాధానం ఉంటుంది? దైవజనుల్లో ఏ పోరాటాలు ఉన్నాయో, దైవజనుల్లో ఏ విశ్వాసం ఉందో, దైవజనుల్లో ఏ ప్రఖ్యాతి ఉందో, ఏ నీతి ఉందో, ఏ పరిశుద్ధత ఉందో అది నువ్వు నీ పిల్లలు చూసి నేర్చుకుంటే దేవుని సమాధానం నీకు నీ పిల్లలకి ఎల్లప్పుడూ తోడై ఉంటుంది. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి వాటి మీద నువ్వు ధ్యానం ఉంచాలి. అండి, మరి దేని మీద మీరు ఆ ధ్యానం ఉంచేది, ఆలోచించేది? అందుకని దేవుని వాక్యం చెప్తుంది, మీరు స్వస్థత బుద్ధి కలిగి ఉండి దేవుని జ్ఞానాన్ని ముందర మీరు నేర్చుకోండి. ఆ జ్ఞానం ఒకటే నీ బుద్ధిని స్వస్థపరిచి దేవుని ఎదుటను ప్రజలందరూ ఎదుటను నిన్ను యోగ్యునిగా చేసి నిలబెడుతుంది. అందుకని మనం ఏం కలిగి ఉండాలండి? స్వస్థత బుద్ధిని కలిగిన వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ చదువునానా, తిమోతి పత్రికలో చదువు 3వ అధ్యాయం. స్వస్థత బుద్ధి గలవాడును, తర్వాత మర్యాదస్తుడును. చూడండి, మర్యాదస్తుడే ఉండాలి. ఇది ఎన్నోది? 5వదా? 5. మర్యాదస్తుడు అంటే అర్థమేంటి చెప్పండి? మర్యాదస్తుడు అనే మాటకు అర్థం ఏంటంటే, గ్రీకులోనేమో మనం తెలుగు అనువాదం చేస్తే ధర్మాత్ముడు, హెబ్రీలోనేమో నీతిమంతుడు అని వస్తుంది. నీతిమంతుడు, ధర్మాత్ముడు. ఎంత మర్యాద అండి, ఎంత ప్రేమ అండి. వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంతో ప్రేమిస్తారండి, ఆదరిస్తారండి, చాలా మర్యాదస్తుడండి, గౌరవిస్తాడండి, రెస్పెక్ట్ చేస్తారండి. ధర్మప్రభు. ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏమంటాం మనం? ధర్మప్రభు అండి, ఏది అడిగినా కాదనడండి. అర్థమవుతుందండి? మర్యాదస్తుడై ఉండాలి దైవజనుడు. ఇది 5వ గుణ లక్షణం. మర్యాదస్తుడు అనే మాటకు అర్థం ఏంటంటే నీతిమంతుడు లేకపోతే ధర్మాత్ముడు. అంటే దేవుని చట్ట ప్రకారంగా, దేవుని న్యాయ విధుల ప్రకారంగానే అతడు బ్రతుకుతాడు. అతడు దేవుడు చెప్పినటువంటి నీతిని కలిగి ఉన్న వాడే నడిపించబడతా ఉంటాడు. గమనించారా? ఇవన్నీ మనకు తెలిసిన మాటలేనండి. ఇవన్నీ మనకు అర్థం కాని అయితే ఏం కాదు, నాకు తెలిసినంత వరకు. అందుకే నేను దేవుని కట్టడల్లో నీతిని, ఆయన ధర్మాన్ని, న్యాయాన్ని కలిగి నడిచిన వాడు
ఎన్నడూ కూడా అతను గాని అతని సంతానం గాని భిక్షమెత్తకుండా అడుగు. చూడండి, ఆ మాట ఉంటుంది చూడండి, కీర్తనలో 37లో ఉంటుంది చూడండి నాన్న. 37 అధ్యాయంలో 20లో 23, 24 చూడండి, ఆ ప్రాంతంలో ఉంటాయి. నీతిమంతుడు విడవబడుటయో అతని సంతానం భిక్షమెత్తటయో నాకు తెలియదు అంటాడు దావీదు. 24, భక్తిహీనులు 25. అప్పు చేసి తీర్చగలుగుదురు. ఆ, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మం. రైట్. ఎన్నో వచ్చిన అది 20. 21. ఇంకా కిందకెళ్ళు, కంటిన్యూ చేయనా. భక్తిహీనులు అప్పు చేసి తీర్చగలుగుదురు. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుంటూ ఉంటారు. నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిద్దురు. నీతిమంతులు దాక్షిణ్యం కలిగి ధర్మం చేస్తా ఉంటారు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకుంటారు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. నిర్మూలం అయిపోతారు. నీ నడత ఎన్ని? 25. 25 అంటే చదువునానా. నేను చిన్నవాడినై ఉంటిని. రైట్. దావీదు అంటాడు చూడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. ఇప్పుడు నేను వృద్ధుడినైపోయిన ముసలోడిని అయిపోయాను. అయినను ఆ, నీతిమంతులు విడవబడటం కానీ నీతిమంతులు విడవబడడం గాని వారి సంతానము ఆయన సంతానం భిక్షమెత్తడం గాని నేను చూచి ఉండలేదు. నేను ఎన్నడూ కూడా చూచి ఉండలేదు. గమనించారా? అంటే ఇక్కడ మర్యాదస్తుడు అనే మాటకు అర్థం ఏంటంటే, అంటే ఈ భూమండలం మీద పద్ధతిని అనుసరించి నడిచేవాడు కాదు. ఈ మర్యాద ఎక్కడి నుంచి వచ్చింది అనంటే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి, ఇది ఆయనకున్న మనసు. అందుకని చూడండి, మత్తయి సువార్తలో కూడా యేసుప్రభు అంటాడంటే, శాస్త్రుల నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలంట. అంటే అర్థం ఏంటి? నీతి న్యాయాలు చూడండి, ఇందాక పైన 21లో చదివాం కదా, ధర్మం చేస్తాడంట. నీతిమంతుడు ఇతరులకు ధర్మం చేస్తాడంట. ఇతరుల అక్కర అవసరాలు కూడా తీరుస్తాడంట. చూడండి, అందరూ కూడా ఏమంటారంటే నీతిమంతుడు అండి, ధర్మప్రభు అండి. అంటే మంచికి మంచి చేస్తా ఉంటాడు, మేలు చేస్తా ఉంటాడు. నీతిమంతుడు ధర్మప్రభు అంటే అర్థం ఏంటి? మేలు చేస్తా ఉంటాడు, వాళ్ళ అక్కర్ల అవసరతలు తీస్తాడు. అంటే ఈ భూమండలం మీద ఉన్న మంచితనం కంటే వాళ్ళ దగ్గర ఉన్న మంచితనం చాలా విలువైంది. అంటే నీ దగ్గర నుంచి ఏ ప్రతిఫలాన్ని తిరిగి ఆశించే వాళ్ళు కాదు. అలాంటి సంపూర్ణమైన గుణం అండి మర్యాదస్తులండి. హబక్కు పుస్తకంలో కూడా చదువునానా ఒక మాట, 2:4 చదువు. వారు యథార్థ పరులు కాక, ఇప్పుడు చూడండి, వాళ్ళు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలంగా, ఇప్పుడు చూడండి, నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకుతాడు. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం? 5 చెప్పుకున్నాం. 6వది అతిథి ప్రియుడు. అంతేనా? చూడన్నా, మూలవాక్యంలోకి వెళ్దాం. నేను ముగిస్తున్నాను, టైం అయిపోయింది. అతిథి ప్రియుడును. ఇప్పుడు చూడండి, 6వది అతిథి ప్రియుడు. ఇది ఎంత శ్రేష్టమైందంటే అంత్య దినాల్లో ఇది చాలా చాలా శ్రేష్టమైంది. ఎంత ఉన్నతమైన మాట అంటే ఇది చాలా గొప్పదండి. అతిథి పట్ల ప్రేమ లేదా ఆతిథ్యం ఇవ్వటం, వాళ్ళ అవసరాలు చూడడం, వాళ్ళని చక్కగా ప్రేమతో చేర్చుకోవడం, వాళ్ళతో సహవాసం చేయటం, సహాయం చేయటం, ఆశ్రయం ఇవ్వటం, వాళ్ళని ఆదరించటం. మళ్ళీ మామూలుగా కదండి, హృదయపూర్వకంగా ఆదరించాలి. అంటే అంతరంగంలో ఒకటి, బహిరంగంగా ఒకటి కాదండి. అతిథి ప్రియుడు అంటే హృదయపూర్వకంగా చేసేవాడై ఉండాలి, మంచి మనస్సాక్షితో. అవసరమైతే వాళ్ళు శ్రమలో ఉంటే మనం ఆశ్రయంగా మన ఇంట్లో పెట్టుకోవాలి, మన దగ్గర పెట్టుకోవాలి, ఆశ్రయం ఇవ్వాలి, వాళ్ళ అక్కర్లు తీర్చాలి, వాళ్ళకి మేలు చేయాలి, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళ దీనస్థితులు అన్నిటిలో మనం సహాయంగా ఉండాలండి.
అందుకనే చూడండి, ఎక్కడ ఉంటది అది, మనం తెలియకుండానే పరిశుద్ధులకు దేవదూతలకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళంగా ఉంటామని ఉంటదండి. ఆ మాట ఎక్కడో నాకు గుర్తులేదు. 11:2 చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకోండి. బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరముతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించును. 13:1 చదువునానా పోనీ. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనీయండి. ఆతిథ్యము చేయ మరవకుడి. ఆతిథ్యం చేయటం మర్చిపోమాకండి. దాని వలన కొందరు ఎరుగకయే దేవతలకు ఆతిథ్యము చేసి. చూడండి, దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిర్రి. గుర్తుపట్టారండి? ఆతిథ్యం వెనక చూడండి, దేవదూతలే ఆతిథ్యం పొందుతారంట. అంటే ఆతిథ్యానికి ఎంత ఉన్నతమైన దేవుని ప్రణాళిక ఉందో మీరు ఆలోచించండి. ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని పిలిచి వాళ్ళకు ఒక ముద్ద భోజనం పెట్టి వాళ్ళని ఆదరిస్తుంటే మీరు తెలియకుండానే వాళ్ళలో అంటే దేవదూతలు వచ్చి ఉంటారంట. మీరు దేవుని ప్రజలకు, పరిశుద్ధులకు ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోమాకండి అని రాశాడు. రోమాపత్రిక 12:13 ఉంటది. రోమాపత్రిక 12:13 కూడా ఉంటది. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు, మీరు పరిశుద్ధుల అవసరాల్లో మీరు పాలు పంపులు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. చూసారా, పరిశుద్ధుల అవసరాలు తీర్చాలంట. దైవజనుడికి ఏం అవసరం ఉంది, ఏం కావాలి, వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఆతిథ్యం ఇవ్వాలంట. దైవజనులు దేవదూతలను పోలిన వారని అనేక పర్యాల సందర్భాల్లో వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి లేఖనాల్లో. గమనించారా? అందుకనే పరిశుద్ధుల అవసరాలు తీర్చటం అనేది ఎంత భాగ్యం అంటే, నేను చెప్తున్నానండి, వాళ్ళు దేవదూతలకు ఆతిథ్యం ఇస్తున్నారండి. వాళ్ళ అవసరాలు తీర్చాలి, అన్నిటిలో సహాయం చేయాలండి. నేను సంఘంలో నా బిడ్డలు నన్ను అలానే చూసుకుంటారండి. పిల్లలు అయ్యే తింటున్నాడో లేదో గమనించుకుంటారండి. అన్ని విషయాలు పట్టించుకునే పిల్లలు ఉన్నారు దేవుడు నాకు అనుగ్రహించిన బిడ్డలు. ఏ పరిచర్య విషయంలోనైనా, ఏ అవసరత విషయంలోనైనా బిడ్డలు పట్టించుకునే పిల్లలు ఉన్నారండి. ఉన్న 3-4 అయినా సరే వాళ్ళు దైవజనుని సంఘాన్ని, బిడ్డల్ని, ఫెయిత్తులు ఎదిగే పిల్లల్ని కూడా పట్టించుకొని పెరుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. అర్థమైందండి? అది చదువు నాన్న. 12-13 కంటిన్యూ చేయి. పరిశుద్ధ అవసరతలు తీర్చుడి, అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుని. మిమ్మును హింసించు వారిని దీవించుడి. దీవించుడి గాని శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి. ఆమేన్. దేవునికి మహిమ కలుగు. చాలే. కనుక అతిథి ప్రియుడు అనే మాట చాలా శ్రేష్టమైన ఆశీర్వాదంతో కూడినటువంటి దైవజనుల అవసరాలు. నిజంగాండి, ఒంగోలు అవతల నుంచి పిల్లలు వస్తారండి. మనకు అక్కడ పిల్లలు ఉన్నారు, శామ్యులు వాళ్ళ కుటుంబాలు కూడా. దైవజనుడు ఏ స్థితిలో ఉన్నాడో వెంటనే గమనించుకుంటారండి పిల్లలు. నిజంగా నేను వీళ్ళందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటాను. గణపరుచుకోవడానికి మాట్లాడే విషయాలు కాదండి, సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను. కొంతమంది పిల్లలు బాధ్యతగా, ఈ రోజున సేవకుల పోటాలు కూడా జరుగుతున్నాయండి. మరుగైన పిల్లలు చాలా మంది మరి ఈ పరిచయం కొరకు వాళ్ళు తినక ఇస్తున్నారండి. మందిరావరణం శుభ్రం విషయంలో, ప్రతి విషయంలోనండి అన్నిటి చూసుకోగలుగుతున్నారు పిల్లలు. నేను వారి విషయంలో కృతజ్ఞుడై బ్రతుకుతున్నాను దేవుని ఎదుట. వారిని నీతివంతుల సంతానంగా చేయమని అడుక్కుంటున్నాను వాళ్ళ కుటుంబాన్ని. కనుక అతిథి ప్రియుడు
కలిగిన 6వ స్వభావం చాలా శ్రేష్టమైన స్వభావం. ఇది మనం ఎరుగకయే పరలోకమందున దేవదూతలకి పరిచర్య చేసేవాడంగా దేవుడు ఎన్నిక చేసుకుంటాడు. కాబట్టి దైవజనుడు అలాంటి సంపూర్ణమైన గుణాలు కలిగిన వాడే నడిపించబడాలి. అలాంటి కృప యేసయ్య మన పరిచర్యలోనూ ఇతరుల సంఘాల్లోనూ ప్రభు బిడ్డలకి సేవకులకి కృపను అనుగ్రహించి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన కనతండ్రి, మీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ దయను కనికరమును కృపనుంచండి. దైవజనుడు ఒక ఆత్మను రక్షించి పరలోకానికి సిద్ధపరచాలంటే ఒక దైవజనుడికి 15 అర్హతలు ఈ 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1 వచనం నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడుతూ వస్తున్నారు నాయన. అలాంటి గుణాలు కలిగిన వారిగా సేవ చేస్తూ సంఘాన్ని పరిశుద్ధపరిచి మహిమగల నీ రాకడ కొరకు సిద్ధపరచినట్లుగా కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందిన నామ తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం.